తెలుగు శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలని విందాం. ఉదయాన్నే నిద్రలేవటం గురించి ఈ కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. మనం మన ఆరోగ్యాన్ని చక్కగా మరింతగా కాపాడుకోవటం కోసం రోజువారీగా చేసే పనులను ఆయుర్వేదంలో దినచర్య అంటారు. ఉదయాన్నే నిద్ర నుంచి మేల్కోవటం ఈ దినచర్యలో ఒక ముఖ్యమైన సహజమైన ప్రక్రియ. ఇది ఏదో ఒక రోజు ఆచరించి ఇక నాకు ఆరోగ్యం వచ్చిందిలే లేదా వస్తుందిలే అని వదిలేయాల్సింది కాదు. ప్రతిరోజు తప్పకుండా దీన్ని మనం ఆచరించాల్సిందే. మనం రోజు చేసే ప్రతి పని కూడా ప్రకృతిబద్ధంగా సృష్టి నియమాలకు అనుగుణంగా ఉండాలి. ఈ రోజు మనం చేసే పనిని బట్టి, మనం ఆచరించిన నియమాలను బట్టి రేపటి మన ఆరోగ్యం బాగుంటుంది. అంటే నేటి దినచర్య పైన ఆధారపడి రేపటి ఆరోగ్య సౌధం ఉంటుంది. మనం చక్కటి దినచర్యను పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రకృతి ధర్మం ఉంది. రాత్రి నిద్రలో మన శరీరం చక్కగా విశ్రాంతి తీసుకుంటుంది. ఆ విశ్రాంతిలో శరీర ధర్మాలని అనుసరించి విసర్జక క్రియ జరుగుతుంది. అంటే ఈ విసర్జక పదార్థాలన్నీ కూడా ఆయా విసర్జక అవయవాల దగ్గరికి వచ్చి ఇక బయటికి రావటానికి సమాయత్తమై ఉంటాయి. అందువల్లనే మనం ఉదయాన్నే లేచిన వెంటనే మన కళ్ళకి పుసులుకు పడతాయి. అలాగే మలమూత్రాలు బయటికి రావడానికి సిద్ధంగా ఉంటాయి. నాలుక పైన వ్యర్థ పదార్థాలు చేరుకొని ఉంటాయి. అందువల్ల ఉదయం నిద్రలేవటం అనేది మన దినచర్యలో మొదటి భాగం. అయితే ఉదయం అంటే ఎప్పుడు? ఆ ఉదయంలో మళ్ళీ ఏ టైంలో లేవాలి? ఇది చాలా మందికి పెద్ద సమస్య. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అందరికీ ఈ విషయంలో ఏకాభిప్రాయం, ఏకీభావన లేదనే చెప్పాలి. ఎందుకంటే మన ఇంట్లో విషయమే తీసుకుందాం. ఏ ఇద్దరికి ఒక టైంకి నిద్ర మెలకు రాదు. అంటే ఒకే సమయంలో ఏ ఇద్దరు నిద్ర లేవరు. అదే మన పిల్లల్ని స్కూల్కి పంపించడానికో, మనం సినిమాకి వెళ్ళాలంటేనో, లేదా టీవీలో ఫలానా టైంకి ఒక ప్రోగ్రాం ఉందంటేనో మనం ఒక నిమిషం కూడా ఆలస్యం చెయ్యం. ఇంకా ఆ మాటకొస్తే ఒక నిమిషం ముందే ఉంటాం. అసలు ఉదయం నిద్ర ఎప్పుడు లేవాలి? ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే మనం మన చుట్టూ ఉండేటటువంటి జంతుజాలాల్ని పరిశీలించాలి, వాటి నుంచి నేర్చుకోవాలి. చూడండి, మన చుట్టూ ఉండే ఈ జంతుజాలాలు, పక్షులు ఇవన్నీ ప్రతిరోజు వేకువజాన్నే లేస్తాయి. అది కూడా ఒకే సమయంలో లేస్తాయి. అవి లేవటమే కాదు, మీరు కూడా లేవండి అంటూ వాటి కిలకిల రావాలతో సుప్రభాతం పాడతాయి. అయితే దురదృష్టవశాత్తు అవి చేసే ఆ చిరుచప్పళ్ళకి మనం కిటికీ తలుపులు వేసేసుకొని దుప్పటిని ఇంకా పైకి కప్పుకొని, ఇంకా అవసరం ఉంటే చెవుల మీద ఒక దిండు పెట్టుకొని మరి ఇంకా మనం బద్ధకంగా అలాగే డొర్లుతూనే ఉంటాం. ఈ పక్షులు, జంతుజాలాలు పొద్దుటే లేవటంలోని ఉపయోగాలు వాటి భాషలో అవి మనకి చెబుతుంటే మనం పెడచెవిన పెడతాం. రాత్రి నిద్రపోయాం కాబట్టి ఉదయం లేవాలి. ఇది ప్రకృతి ధర్మం. అయితే ఈ నిద్ర ఎప్పుడు లేవాలి అనేది, నిద్రపోవటం అనేది తప్పనిసరి అని తెలుసు, కానీ అది ఎప్పుడు లేవాలి, ఎప్పుడు నిద్రపోవాలి అనేది మనం తెలుసుకోం. అంటే అసలు నిద్ర లేవకపోతే ఎంత బాగుంటుంది అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేవటం అనేది ఆరోగ్యరీత్యా మంచిది అని చాలా మందికి తెలుసు. అయినా ఆ ఉదయంలో ఎప్పుడు అనేదే చాలా మందికి తెలియదు. ఇక్కడ ఉదయం నిద్ర లేవటానికి రెండు వాదనలు మనకి వినిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏమిటంటే, రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నిద్రపోయాను కాబట్టి ఉదయం లేటుగా నిద్ర లేవటం అనేది జరగాలి అనేది ఒకటి. ఇక రెండోది ఏమిటి అంటే, ఆఫీస్కో షాప్కో 10ంటికి కానీ వెళ్లాల్సిన పని లేదు కాబట్టి లేటుగా లేవచ్చులే అనేది. ఈ రెండు కూడా మనం అందరం ఎప్పుడు చేసేవే. పని ఉంటే ముందుగా లేవటం, పని లేదు కాబట్టి లేటుగా లేవటం. అంటే ఇవన్నీ మనకి నిత్యం జరిగేటటువంటి విషయాలే. కానీ ఇవన్నీ తప్పు అంటుంది ఆయుర్వేదం. బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టేత్ అంటూ ఉదయమే నిద్ర లేవమంటుంది ఆయుర్వేద శాస్త్రం. ఈ ఉదయంలో కూడా మళ్ళీ సూర్యోదయానికి 2 గంటల ముందు నిద్ర లేవాల్సిన సమయం. దీన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటుంది ఆయుర్వేదం. కాబట్టి రోజు ఒక నిర్ణీత సమయానికి మనం నిద్రలేస్తే మన శరీరంలో ఉండే జీవక్రియ అనేది సక్రమంగా జరుగుతుంది. అలా కాకుండా మన ఇష్టం వచ్చినప్పుడు లేస్తాను అంటే అది శరీరం పైన తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది సత్యం. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఈ విశ్వంలో ఏం జరుగుతుందో అది మన శరీరంలో కూడా జరుగుతుంది. అలాగే ఈ విశ్వంలో విశ్వ గడియారం అనేది ఉంటుంది.
దాని ప్రకారం ఈ మార్పులు అంటే రాత్రి పగలు ఋతువులు కాలాలు ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటాయి. అలాగే మన శరీరంలో కూడా ఇంకొక గడియారం ఉంటుంది. దీనిని జీవ గడియారం అనొచ్చు. మనలో మార్పులు అంటే ఉదయం మెలకువ రావటం, రాత్రంతా నిద్ర పట్టడం, మధ్యాహ్నం ఆకలి వేయటం, ఇవన్నీ వయసుతో పాటుగా పెరగటం, ఇలాంటివన్నీ కూడా ఈ జీవ గడియారం తాలూకు ప్రభావమే. విచిత్రం ఏమిటంటే విశ్వ గడియారం, జీవ గడియారం ఎప్పుడూ కూడా సమన్వయాన్ని పాటిస్తూ ఉంటాయి. ఈ సమన్వయాన్ని సరిగ్గా గమనించి ఆచరిస్తే ఆరోగ్యం, ఆచరించకపోతే అనారోగ్యం. ఈ విలువైన సులువైన సూత్రాన్ని సృష్టిలోని ప్రతి ప్రాణి బాగా ఆచరించి వాటి జీవితకాలం అంతా హాయిగా పెద్దగా వ్యాధులు లేకుండా ముసల్తనంలోనూ లేదా సృష్టి సహజమైన వేటాడబడటం వంటి వాటిలోనూ చనిపోతూ ఉంటాయి. కానీ మనుషులు మాత్రం అసహజంగా వ్యాధుల బారిన పడి జీవితాన్ని చాలిస్తున్నారు. అలా కాకుండా మంచి దినచర్యని పాటిస్తే మంచి ఆరోగ్యాన్ని పొందుతాం. ఎప్పుడైతే మనిషి వీలు అనే దానికి బానిసై దాని ప్రకారమే నడుస్తూ ఉంటాడో అప్పుడు ఆరోగ్యానికి వేటు పడుతుంది, బీటు పడుతుంది. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం అనేది మంచి రోజుకి మీరు చేసే చక్కటి పునాది. మిగతా ప్రపంచం అంతా అంటే రాత్రి సంచరించే జీవులు తప్పించి ఈ సమయంలోనే లేస్తుంది. ఉదాహరణకు ఉదయాన్నే పక్షులు చూడండి, అవి లేచి తోటి వారిని లేపడానికి కిలకిల రావాలతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అంతేగాని వాటికి రాత్రి తిన్నది అరగకనో లేదా మరొక కారణంతోనో కాదు. తనలాగే మిగతా ప్రపంచం కూడా హాయిగా ఆరోగ్యాన్ని అనుభవించాలి అన్న ఉద్దేశంతో అవి మనని చక్కటి సుమధుర కలకంఠాలతో నిద్రలేపుతూ ఉంటే మనం విసుక్కుంటాం, కిటికీ తలుపులు బిగించేస్తాం, ఇంకా గాఢమైన నిద్రలోకి జారుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయుర్వేదం బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టేత్ అని మొదటి అధ్యాయంలోనే మనకి చెబుతుంది. లేచిన వెంటనే ఏం చేయాలి అనే దాని గురించి ఆయుర్వేదం ఇలా చెబుతుంది. లేచిన వెంటనే అద్దంలో తన ముఖాన్ని చూసుకోవాలి. పెరుగు, ఆవాలు, మారేడు చెట్టు, గోరోచనం, పూలదండ వీటిని చూడటం గాని తాకటం గాని చెయ్యాలి అని. అసలు ఉదయం కంటే మంచి సమయాన్ని ఇంకో దాన్ని మనం చూడగలమా? చక్కగా అంధకారంలో నుంచి వెలుగు రేఖలు రెక్కలు విచ్చుకునే కాలంలోకి, బద్ధకం నుంచి చేతనత్వంలోకి మెల్లగా మనల్ని తీసుకెళ్లే ఉదయం, నిన్న జరిగిన విషయాల్ని గతంలోకి వదిలేసి మరొక కొత్త రోజులోకి మనల్ని సిద్ధపరిచే రోజులోకి మన ప్రయాణం మొదలయ్యేది ఉదయంతోనే. అలాంటి సూర్యోదయ సమయంలో ప్రకృతి అంతా ప్రశాంతంగా ఉంటుంది. రణగణ ధ్వనులేమీ ఉండవు. మనసులో ఆలోచనలు ఇంకా గూడు కట్టుకోవు. బ్రతుకు భయం, సంపాదన కోసం వేట ఇలాంటివి ఇంకా మొదలు కావు. అలాంటి సమయంలో గాలిలో ప్రాణవాయువు 25% ఎక్కువ ఉంటుంది. అలాగే మన ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా ఈ బ్రాహ్మీ ముహూర్తంలోని విశిష్ట శక్తిని, విశ్వశక్తిని గురించి చెప్పాయి. దానిని మనం గ్రహించడానికి వీలుగా మెలకుగా ఉండాలి అని మన ఈ గ్రంథాలు చెబుతాయి. బ్రహ్మ విద్యలు అభ్యసించే కాలం కాబట్టి ఈ ఉదయానికి బ్రాహ్మీ ముహూర్తం అని పేరు పెట్టారు. బ్రహ్మ విద్యలంటే మన గురించి మనం తెలుసుకునే విద్యలు, అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన పనులు చేయటం. ఇక్కడ ఇవి శారీరకమా, మానసికమా, ఆధ్యాత్మికమా అనేది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే సూర్యోదయానికి 1-2 గంటల ముందు లేచి మన దినచర్యని మనం ప్రారంభించాలి. అయితే చాలా మందికి రాత్రిలో ఎక్కువ భాగం చదవటానికి, టీవీ చూడటానికి ఉపయోగించటం, విద్యార్థులు అయితే రాత్రంతా చదివి తెల్లవారుజామున నిద్రపోవటం మొదలెడతారు. అది మీ శారీరక జీవక్రియకు సంబంధించిన వరకు తప్పు. మీరు చదువుకోవాలనుకుంటే తెల్లవారుజామునే చదువుకోవచ్చు. ఇలాగా రాత్రి మేలుకోవటం, ఉదయం నిద్రపోవటం, దీని ప్రభావం ఇప్పుడు తెలియదు కానీ సమయం గడిచే కొద్దీ, జీవితంలో ముందుకు వెళ్లే కొద్దీ చెడు ఫలితాలు తెలుస్తాయి. అలాగే ఈ విషయాన్ని ఈ మధ్య జరిగిన శాస్త్రీయ అధ్యయనాలలో కూడా పరిశోధనలో రుజువు చేశారు. ఉదాహరణకు ఉదయాన్నే లెక్కలు బాగా చేయగలుగుతారు. ఆ సమయంలో మెదడు లెక్కలు చేయటానికి అమోఘమైన ప్రతిభని కనబరుస్తుంది. కాబట్టి రాత్రంతా మేల్కొని 4-5 గంటలు చదివే బదులుగా ఉదయం 2 గంటలు సరిపోతుంది. పైగా ఇలా రాత్రి మేలుకోవటం, పగలు నిద్రపోవటం ఇలాంటివి చేయకుండా ఉండటం వల్ల అనవసరమైన పదార్థాలు తిని తూలకాయలు అవటం ఇలాంటి రిస్కులుండవు. కాబట్టి ఉదయాన్నే నిద్ర మేల్కొందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా: డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్,
Hyderabad 5,85,000. Website address www.muralymanohar.com. Phone numbers 9246575510, 9177445454.